అందరికీ నమస్తే. ఇప్పుడు కాళేశ్వరం మేడిగడ్డ దగ్గర కన్నేపల్లి పంపోజు స్టార్ట్ చేస్తామని మొన్న కేటీఆర్ అన్నాడు. మీరు కనుక ఓపెన్ చేయకపోతే రైతులను 50,000 మంది రైతులను పట్టుకొచ్చి మేమే స్టార్ట్ చేస్తామన్నాడు కదా, కరువు పరిస్థితుల్లో నీళ్లు కొట్టొచ్చు అని. దానికి నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడాడు, నీకు 3 ఏళ్ళు టైం ఇస్తాం, 3 ఏళ్ళు మొత్తం కాంట్రాక్టర్లను ఎల్ఎన్టీతో సహా కాంట్రాక్టర్లు అందరిని జరిపేస్తాం, నువ్వే పెద్ద కాంట్రాక్టర్గా కేసీఆర్ మీద చాలా సెటరిక్గా మాట్లాడాడు. దానికి హరీష్ రావు ఒక కౌంటర్ ఇచ్చిండు, నాకు 3 ఏళ్ళు అవసరం లేదు, 3 నెలలు ఇరిగేషన్ మినిస్టర్ ఇవ్వండి, నేను చాలు చేసి చూపిస్తా, సవాల్ విసురుతున్నా. ఒకవేళ నేను కనుక స్టార్ట్ చేయకపోతే నేను రాజకీయంగా ఎనీ ఛాలెంజ్ వెళ్ళిపోతా. దానికి రేవంత్ రెడ్డి ఒప్పుకుంటాడా? ఆయన ఇచ్చిన సింగిల్ ఛాలెంజ్ రేవంత్ రెడ్డికి. అసలు ఏంటి అంత హరీష్ రావు 3 నెలల్లో స్టార్ట్ చేస్తామని చెప్పిన తర్వాత అందరిలో ఒక చర్చ, అంటే కన్నెపల్లి పంపులు అంత ఈజీగా స్టార్ట్ చేయొచ్చా? వాళ్ళు అంత ఈజీగా స్టార్ట్ చేసేదానికైతే రేవంత్ రెడ్డి ఎందుకు బింకానికి పోతున్నాడు? ఎందుకు ఇది కాదు మేము చెయ్యం అని మాట్లాడుతున్నాడు? ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మనం 3 లక్షల సబ్స్క్రైబర్స్ దగ్గరకు వచ్చినాం, మీ సపోర్ట్తో వచ్చినాం. మనం 3 లక్షలు దాటితే ఒక స్టెప్ దాటినట్టు. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. 100% వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం, ఇది మాత్రం మా తరఫున హామీ. కాబట్టి చూసి వదిలేకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. హరీష్ రావు ఏమంటున్నాడో వినండి. ఒక్క 3 నెలలు నీటిపారుదల శాఖ మంత్రి నాకు జీతం వద్దు, కారు వద్దు, ఫ్యూన్ వద్దు, ఫ్యాన్ వద్దు. కారు, ఫ్యూను, జీతం, ఫ్యాను ఏమొద్దు. 3 నెలలు ఎట్లా నీళ్లు రావో మేము చేసి చూపిస్తాం, నీళ్లు బారించి చూపిస్తాం. పదవి నేను కొత్తగా చేస్తాను, 13 ఏళ్ళు చేసిన మంత్రిగా. నాకు కొత్తగా ఏదో పదవి అవసరము లేదు, పదవి కోసము కాదు. నువ్వు సవాల్ విసిరినావు కనుక మాట్లాడుతున్నా. ఒక్క 2 నెలలు 3 నెలలు ఈ కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తాం, బరాబర్ ఎల్లంపల్లికి నీళ్లు తెస్తాం. ఒకవేళ నీళ్లు లేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా. ఐ విల్ లీవ్ పాలిటిక్స్. ఆర్ యు రెడీ? ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి, రాజకీయాలకెళ్ళే తప్పుకుంటా. మొత్తం 3 నెలల్లో, 3 ఏళ్ళు కాదు, 3 నెలల్లో అవకాశం ఇస్తే మంత్రిగా అయ్యండి. ఆయన క్లియర్గా మాట్లాడుతున్నాడు. మంత్రి కూడా కొత్తగా కాదు, అది కూడా కరెక్టే. మంత్రి ఆయనకి ఏం కొత్తగా కాదు, వైఎస్ రాజశేఖర గవర్నమెంట్లోనే మినిస్టర్గా స్టార్ట్ అయింది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒప్పుకుంటాడా? ఇక్కడ వీళ్ళ ఛాలెంజ్ల మధ్య నేను ఎవరిని చూస్తున్నానంటే రైతులను చూస్తున్నా. రైతులకు మేలు జరగాలనే విషయాన్ని చూస్తున్నా నేను. ఎందుకంటే కరువు అంటే చూసిన వాళ్ళం. తెలంగాణలో ఇప్పుడున్న రైతులు, రైతు బిడ్డలు, తెలంగాణ ప్రజలు అందరూ కరువును ఏళ్ళకు ఏళ్ళు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, కొందరు జీవితాలు అయిపోయినాయి, కొన్ని జీవితాలే అయిపోయినాయి కరువును చూసి. మళ్ళీ కరువు వస్తుందంటే గుండె దడబుడుతుంది. కాబట్టి ఈ సవాళ్ళ మధ్య రైతులను చూస్తున్నాను నేను. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతిలో ఉంది, ఒప్పుకుంటాడా? లేకపోతే కేసీఆరే చెప్పాలి, కేసీఆర్ వచ్చి మాట్లాడాలి, అది తప్పించుకోవడం. కేసీఆరే వచ్చి చెప్పాలి, కేసీఆరే వచ్చి చెయ్యాలి అంటే తప్పించుకోవడమే. ఇప్పటికే ఆయన కేసీఆర్ వచ్చి అసెంబ్లీలో మాట్లాడాలి, అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత నన్ను కన్విన్స్ చేయాలి, నన్ను కన్విన్స్ చేస్తే నేను 3 ఏళ్ళ అవకాశం ఇస్తానని మాట్లాడాను. హరీష్ రావు కూడా ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేసిండు. దగ్గరుండి అర్ధరాత్రి 2 o'clock కాళేశ్వరం దగ్గర పోయి ఆడ పనులు పరిశీలించిన రోజులు చాలా ఉన్నాయి, నేను ప్రత్యక్షంగా చూసిన యాజ్ ఏ రిపోర్టర్గా. కాబట్టి ఎక్స్పీరియన్స్తో మాట్లాడిండు. ఇప్పుడు హరీష్ రావు కాకుండా వేరే వాళ్ళు మాట్లాడితే దానికి అంత వజన్ ఉండేది కాదేమో. కానీ హరీష్ రావు ప్రత్యక్షంగా కాళేశ్వరం నిర్మాణంలో ఆయన భాగస్వామ్యం అయిండు. మేడిగడ్డ దగ్గర కానీ కన్నెపల్లి పంప్ హౌస్ కానీ దాని మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా ఆయన ఒక ఛాలెంజ్ విసిరిండు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఈ హరీష్ రావు ఏమో చాలా ఈజీగా చెప్తున్నాడు, నేను 3 నెలలు అంటున్నాడు. నాకు తెలిసి 3 నెలలు కూడా పట్టదేమో. ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక సిగ్నల్ టీవీలో దీనికన్నా ముందు వీడియో ఉంటుంది చూడు, ఒక రిటైర్డ్ ఇంజనీర్తో ఇంటర్వ్యూ చేసిన. రిటైర్డ్ ఇంజనీర్ అంటే ఆయన కాళేశ్వరం కట్టాలి, మేడిగడ్డ దగ్గర కట్టాలన్నా వద్దా అని కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక ఒక ఇరిగేషన్ నిపుణుల కమిటీ చేశారు కదా, దానిలో మెంబర్. వాళ్ళు మేడిగడ్డ వద్దన్నారని రేవంత్ రెడ్డి ఉల్టా మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పిండు, ఆయన ఒక సెంటెన్స్ వదిలేసి మాట్లాడుతున్నాడు, లేదు మేము మేడిగడ్డ దగ్గర కట్టమని చెప్పినాం, కానీ రేవంత్ రెడ్డి దాన్ని తప్పుగా చదువుతున్నాడు అని చెప్పిండు. ఆయనతో మాట్లాడొచ్చినాక నాకు అనిపించింది ఏం చేసేది లేదు. గవర్నమెంట్ తలుచుకుంటే 2 రోజుల్లో పంపులు చాలు చేయొచ్చు. 2 days అక్కడ 1,00,000 క్యూసెక్లు నీళ్ళు పోతున్నాయి, 2 days చాలు చేశాను. మరి ఇప్పుడు ఏం చేశారు రేవంత్ రెడ్డి? ఎందుకు ఇవ్వట్లేదు? కేసీఆర్కు పేరు వస్తుంది. ఇప్పుడు ఈయన పరిస్థితి ఎట్లయిపోయిందంటే కుర్తిలో పడి ఎలకలాగా అయిపోయింది గవర్నమెంట్ పరిస్థితి. ఇప్పుడు ఆ మోటార్లు చాలు చేసి నీళ్లు ఇస్తేనేమో కాళేశ్వరం పనికిరాదు, కాళేశ్వరం కూలేశ్వరం అయింది, కాళేశ్వరంతో 1,00,000 కోట్లు గోదావరిలో పోయినాయి,
కాళేశ్వరం వేస్ట్ అని చెప్తున్నారు కదా, ఎలక్షన్ ముందుకెళ్ళి చెప్పుకుంటూ వస్తున్నారు కదా, అవన్నీ తూచి అయిపోతాయి. కానీ రైతులకు నీళ్ళు వస్తాయి. కానీ ఇక్కడ బీఆర్ఎస్కి పేరు వస్తుందో, లేకపోతే కేసీఆర్కి పేరు వస్తుందో, లేకపోతే కాళేశ్వరం మీద మనం ఎన్ని రోజులు మాట్లాడినంత తప్పు అవుతుంది కదా, మనమే ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు వాడుకుంటే అని బింకానికి పోతే రైతుల పాలిట రేవంత్ రెడ్డి గారు విలన్ అవుతాడు. ఎందుకంటే మనం తెలంగాణ వచ్చిన తర్వాత కొంత కరువు నుంచి బయటపడుకుంటా మెల్లమెల్ల ఈ స్టేజ్కి వచ్చినాం. దేశంలో నెంబర్ 1 వరి పండిస్తున్నామంటే మన కరువు మన దగ్గరికి రాదు. ఆ కాళేశ్వరం కట్టిందే కరువు వచ్చినప్పుడు, నీళ్ళు తక్కువ పడ్డప్పుడు, వానలు లేట్ అయినప్పుడు వాడుకోనికి, అదొక ఎమర్జెన్సీ అనమాట. కానీ ఇక్కడ కరువు వచ్చింది, ఆల్రెడీ నార్లు పోసుకున్నారు రైతులు, ఆల్రెడీ బోర్లు సన్నగా పోస్తున్నాయి, తాగునీళ్ళకి ఇబ్బంది వస్తుంది, ఈ వానలు పడేటట్టు కనిపిస్తలేదు. ఏమో లాస్ట్ వరకు ఏమైనా పడితే తక్కువ పడితే ఏమో ఎక్కువైతే పడే అవకాశం కనిపిస్తలేదు ఎప్పటిలాగా. కాబట్టి ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్లో చాలు చేయాలని డిమాండ్ తెర మీదకి వచ్చింది. మరి ఈయన ఏమనుకుంటున్నాడు, బీఆర్ఎస్కు క్రెడిట్ వస్తుందో రాదో అది చాలు చేస్తే, కానీ అక్కడ చాలు చేయకపోతే మాత్రం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మళ్ళీ కరువు కూరలకు పోతే మనం దానికి రేవంత్ రెడ్డి బాధ్యుడు. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా విలన్ అవుతాడు తెలంగాణ రైతులకు. ఇంత క్లియర్గా ఓపెన్గా కనిపిస్తుంది పిక్చర్గా. ఇక్కడ అవుట్ ఆఫ్ పాలిటిక్స్లో వాళ్ళు ఏమైనా మాట్లాడుకొని, కానీ ఒక సామాన్యుడిగా, ఒక రైతు బిడ్డగా, ఒక రైతుగా చూసినప్పుడు ఎవరికైనా సరే అవును కదా, నీళ్ళు పోతున్నాయి కదా, ఆ నీళ్ళను కొట్టుకునే అవకాశం ఉంది కదా, ఉన్నప్పుడు మనం ఎందుకు కొట్టుకుంటలేమనే అనుమానం అందరికి వస్తుంది. ఎందుకు రాదు? ఇప్పుడు నీళ్ళు నేను ఒక సింపుల్ లాంగ్వేజ్లో చెప్తా. ఇప్పుడు ఒక దగ్గర నుంచి ఒక కాలువ చిన్న నీళ్ళు వస్తున్నాయి, ఏదో ఒక దగ్గర ఊట పుట్టింది, నీళ్ళు వస్తున్నాయి, మనకి ప్రాణహితల్లో నీళ్ళు వస్తున్నాయి, అట్లే బాయిలో పడుతున్నాయి. మన సిస్టమ్ ఏంది, బాయిలో పడాలి, బాయిలకి వెళ్ళి మోటార్ వేసి కొట్టుకోవాలి. కానీ ఇప్పుడు ఏమైంది, ఆ బావి కొద్దిగా ఏ ధర కూలిపోయింది, మోటార్ ముంగిపోయింది, నీళ్ళు బాయిలకి వెళ్ళి కొట్టలేకపోతున్నాం. కానీ కాలువ వస్తుంది కదా, ఈ కాలువలో మోటార్ వేసి కొట్టుకోలేమా? కాలువలో మోటార్ వేసి నీళ్ళు కొట్టుకోవచ్చు కదా బావి కన్నా ముందే. సేమ్ ఇక్కడ కూడా అదే, కన్నెపల్లి పంప్ హౌస్లో మోటార్లు ఉన్నాయి, ఆడ మోటార్ చాలు చేస్తే నీళ్ళు వస్తాయి. మేడిగడ్డకు కన్నెపల్లికి 20 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. అసలు ఆ మేడిగడ్డ ఏదో కుంగిపోయిందో దాంతో సంబంధమే లేదు, దాంతో సంబంధం లేకుండా కొట్టవచ్చు నీళ్ళు. ఇక్కడి నుంచే పోతున్నాయి నీళ్ళు, కన్నెపల్లి నుంచే పోతున్నాయి నీళ్ళు. అట్లాంటప్పుడు ఎందుకు కొట్టకూడదు? ఆల్రెడీ నీళ్ళు కొట్టుకునే స్టేజ్లో హైట్ అంటే నీళ్ళు చాలా వచ్చినాయి, 1,00,000 క్యూసెక్లు పోతున్నాయంటే దానికి నాటే జోక్ కదా. అయితే ఇప్పుడు ఏంది, రేవంత్ రెడ్డి గారు బింకానికి పోతున్నాడు అనిపిస్తుంది. బింకానికి పోతుండు, ఇది చాలు చేస్తే మనం చెప్పిన మాటలని తప్పైపోతాయి, కానీ రైతులకు నీళ్ళు వస్తాయి. ఆయన బింకానికి పోతున్నావు కానీ చాలు చేస్తే రైతులకు నీళ్ళు వస్తాయి. మనకు ఎండాకాలంలో అంతకుముందు వచ్చినట్టు ఈ 2 నెలలకెళ్ళి వస్తలేవు. ఆ లాస్ట్ అని ఎండిపోతున్నాయి, మధ్యలో ఎండిపోతున్నాయి. ఏంది అంటే కాళేశ్వరం నీళ్ళు కొడతలేరు. ఎందుకు కొడతలేరు అంటే దానికి కారణం లేదు. నాకు చెప్పిన ఇంజనీర్ చెప్తున్నాడు, వీళ్ళు 2 రకాల కారణాలు ఉండొచ్చు. ఒకటి, ఇసుక కోసం అన్న జరిగి ఉండాలి అక్కడ బ్లాస్టింగ్ జరిగిందా, అది ఎందుకు పేల్చిర్రా నిజంగా అంటే చేసి ఉండొచ్చు. అక్కడ ఇసుక నీళ్లు పోతే ఇసుక మిగలదు, నీళ్ళు అక్కడ ఇసుక ఆగదు. కాబట్టి ఇసుక కోసం ఒకటి చేసి ఉండాలి, బాగు చేస్తే ఇసుక దొరకదు. రెండోది, కరెంటు బిల్లులు ఆ డబ్బులు ఉన్నాయో లేదో గవర్నమెంట్ దగ్గర, డబ్బులు కట్టాల్సి వస్తుందని భయపడుతుండొచ్చు. కానీ ఇట్లా భయపడితే రైతులకు నీళ్ళు రావు కదా. ఒక పాయింట్ చెప్పిండు, హరీష్ రావు చెప్పిండు ఆయన చెప్పిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో. ఒక ఇంజనీరు, ఒక ఈఎన్సీ ఒక రబ్బర్ డ్యామ్ పెట్టి లోపల ఆ కుంగిపోయిన దగ్గర పెట్టేసి నీళ్ళు కొట్టొచ్చు అని చెప్తే ఆయనకు పని చెప్పకుండా ఆఫీసులో కూర్చోబెట్టి బోర్ కొట్టించి లాస్ట్కు వీఆర్ఎస్ ఇచ్చేసినట్ట. అంటే ఉద్యోగంలోకి వెళ్ళి పంపించేసిండు ఈ మధ్యకాలంలో. ఒక సంవత్సరం క్రితం జరిగిందంట ఇది. మరి దీని ఏమన్నా రాజకీయ కక్ష కదా, కాళేశ్వరం మీద కక్ష. లేకపోతే ఆయన ఏదో మంచి కోసం చెప్పిండు, ఇరిగేషన్ ఇంజనీర్కు ఆయన ఇంట్లోకి వస్తాయి నీళ్ళు. ఇప్పుడు కేటీఆర్ అడుగుతున్నాడు నీళ్ళు, హరీష్ రావు అడుగుతున్నారు, వాళ్ళ ఇంట్లోకి వస్తాయి నీళ్ళు? రైతులకే వస్తాయి కదా. చెరువులకు వచ్చినా భూగర్భ జలాలు పెరుగుతాయి, రిజర్వాయర్లకు వచ్చినా కాలువలో నీళ్ళు వస్తాయి, దాని కింద మొత్తం పండుతుంది. రేవంత్ రెడ్డి రాజకీయ లెక్కలు చేస్తున్నాడు కనిపిస్తుంది. రాజకీయ లెక్కలు అదే, ఇది విడిస్తే ఇప్పుడు పంపు కొడితే బీఆర్ఎస్లకు లాభం జరుగుతుందా, మనకు నష్టం జరుగుతుందా, ఇది ఆఫ్ చేయకపోతే ఏమవుతుంది చూద్దాం, కరువు అని పేరు చెప్పి కరువు వచ్చింది నేనేం చేయాలని చెప్పి చేతులు ఎత్తేయాలని బహుశా అట్లా రాజకీయంగా లెక్కలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు ఒకవేళ అప్పగిస్తారా, అది ఇంపార్టెంట్. ఒకవేళ హరీష్ రావు అప్పగిస్తే రేవంత్ రెడ్డికి బెటర్ కదా. వాళ్ళు కాకపోతే రేవంత్ రెడ్డి కాదు అంటున్నాడు, హరీష్ రావు అవుతుంది అంటున్నాడు, ఇరిగేషన్ ఇంజనీర్లు కూడా అవుతుంది అంటున్నారు. కాకపోతే ఈయనకే మంచిది కదా, ఒక హరీష్ రావు ఒక పోటీ నుంచి తప్పుకుంటాడు, రాజకీయాలకి వెళ్ళిపోతారంట. అందరు రేవంత్ రెడ్డి లాగానే ఉండరు కదా, ఛాలెంజ్ చేసి పారిపోరు కదా. ఆయన హరీష్ రావు ఛాలెంజ్ నిలబడకపోతే అందరు ఆయన్ని అడుగుతారు, నువ్వు 3 నెలలు టైం అడిగినావు, ఇచ్చినావు, ఏం చేయాలి మీరే అడగవచ్చు, మీకే మంచిది. కానీ ఇక్కడ ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి, ఏం చేస్తాడు? బహుశా
ఒకవేళ కాళేశ్వరం నీళ్ళు ఇప్పుడు పంపులు స్టార్ట్ చేసి ఇస్తే రేవంత్ రెడ్డి మరి గవర్నమెంటు ఇరిగేషన్ మినిస్టరు పెద్ద వ్యవస్థ వీళ్ళందరినీ ఫెయిల్ చేయాలనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. ఇస్తాడా అసలు? ఇస్తే మాత్రం సీఎంకి రాజీనామా చేయాల్సి వస్తుంది పక్కా. ఇక మరి ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ లాగానే ఉండాలి. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్.